అందరూ వెళ్తుంటారు, కానీ మోడీ వెళ్ళటం మాత్రమే డిఫరెంట్. ఆయన ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది ఆయన టూర్ అనేదే ఇవాళ ప్రధానంగా అంతర్జాతీయ వేదికల మీద చర్చ రూపంలో జరుగుతుంది. అంటే మోడీ ఒక్కడు మాత్రమే వెళ్ళాల, 140 కోట్ల మంది మనోభావాల్ని మోసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. సో న్యాచురల్గా ప్రపంచం అంతా థర్డ్ వరల్డ్ కంట్రీస్ని చూస్తోంది, థర్డ్ వరల్డ్ కంట్రీస్కి పెద్దన్నలాగా ఉన్న భారత్ని చూస్తోంది. సో ఆయన టూర్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది. చేతులకు బేడీలు వేసి భారతదేశానికి పంపిస్తున్న ఇలీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో చిదంబరం గారు ఈ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో మోడీ టూర్కి ప్రాధాన్యత ఉంది. అలాగని అవతల ఆయన మాట్లాడేది పక్కా బిజినెస్ మ్యాన్ డొనాల్డ్ ట్రంప్. లెక్కే, వ్యవహారమే, వివాదమే. ఎక్కడ ఆయన తగ్గడు, బట్ ఆయన ఎలా తగ్గించాలో ఈయనకి తెలుసు. సో ఈయన ఇక్కడితోనే ఆగల, ఫ్రాన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా చాలా జియో పొలిటికల్ అఫైర్స్ మీద సమగ్రంగా చర్చలు అయితే జరుగుతాయి. దాదాపు 10 అంశాల మీద డొనాల్డ్ ట్రంప్తో చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికే తులసి గబార్డ్ సిఐఏ చీఫ్ తోటి ఆయన భేటీ అయ్యారు. కీలకమైన అంశాలు కొన్ని చెప్పదగినవి బయటకు వచ్చినాయి, చెప్పడానికి వీలైనవి కూడా వాళ్ళు మాట్లాడేసుకున్నారు. అంటే 2 దేశాల ఆంతరిక భద్రత కావచ్చు, అలాగే సరిహద్దు భద్రత కావచ్చు, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా మాట్లాడుకున్నారు. అండ్ ఇండియన్ ఓషన్లో ఇటు అరేబియన్ సీలో కూడా ఏర్పాటు చేయబోతున్న ఈ మిలిటరీ బేస్ల గురించి కూడా మాట్లాడుకున్నారు, ఏర్పాటు కాబోతున్నా. సో చాలా అంశాలు ఇందులో. కేవలం వెళ్ళారు కదా, ఏదో మన వాళ్ళని బేడీలేసి వెనక్కి పంపిస్తున్నారు, ఇదొక్కటి మాట్లాడేసి ఆయన పెట్టే డిన్నర్కి అటెండ్ అయ్యి వచ్చేస్తారు అనుకోవడానికి వీల్లేదు. రేపు పొద్దున ప్రపంచ దేశాల్లో కీలక భూమిక పోషించబోతున్న భారత్ ఈరోజు ఈ టూర్ తోటి ఎలాంటి ప్రభావం చూపించబోతోంది, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్, CEO, అలాగే జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నగంటి రమేష్ మనతో ఉన్నారు. వారితో పాటు CHSS ఇంటర్న్స్, ప్రస్తుతం వాళ్ళందరూ కూడా గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ విద్యార్థులు, వాళ్ళు ఇంటర్న్గా ఇక్కడికి వచ్చారు. సో సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు, అవగాహన పెంచుకుంటున్న వాళ్ళు అధ్యయనం చేస్తూ వస్తున్నారు. టు స్టార్ట్ విత్ రమేష్ గారు, నమస్తే అండి. ఆయన పర్యటన, మోడీ అమెరికా పర్యటన ఇండియాకి ఎందుకు స్పెషల్, దీంతో మొదలెడదాం. ముఖ్యంగా 99 టీవీ ప్రేక్షకులకి వాసుదేవన్ గారు, సీనియర్ జర్నలిస్ట్ గారి తరపున, మా అందరి తరపున ముఖ్యంగా మీ అందరికీ నమస్సుమాంజలు. అతి కీలకమైన భారత్ అమెరికా మధ్య అతి పురాతన ప్రజాస్వామ్యమైన అమెరికా, అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం, 2 ప్రజాస్వామ్య దేశాల కలయిక. తప్పనిసరిగా ప్రపంచ దేశాల్లో కూడా ఆ ఉత్కంఠత ఉంటుంది, ఏం జరగబోతున్నది అనేది. మీరు అడిగిన ప్రశ్న, ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు వైట్ హౌస్లో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు జనవరి 20, 2025 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక రాకెట్ స్పీడ్తో, ఒక 100-150 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తిస్తున్నారు ఆయన ట్రైన్ని. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన కలవడం జరిగింది. అతి తక్కువ మంది ప్రపంచ అధినేతలకు వచ్చిన అవకాశం మన భారతదేశానికి ఇచ్చారు. 4వ దేశాధ్యక్షుడు ఈ గత 4 రోజుల్లో మన ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కలవటానికి. ఇంకా 4 రోజులు కూడా పూర్తిగా 21 రోజు 22 రోజులు అయినట్టుంది ఇప్పటికి. రేపు 20వ తారీఖు వస్తే కానీ 1 మంత్ అవుద్ది, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20. కానీ భారతదేశానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ తెలుస్తుంది. వాసుదేవన్ సార్, మీరు గమనిస్తూ ఉంటారు సార్, యువర్ సీనియర్ జర్నలిస్ట్. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ S. జయశంకర్ గారిని ప్రమాణ స్వీకారానికి పిలిచారు అఫీషియల్గా డొనాల్డ్ ట్రంప్ గారు. ఇవాళ రోజున మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారు. అమెరికాకి భారత్కి మధ్య టెక్నాలజీ, ట్రేడు, డిఫెన్సు, స్ట్రాటజిక్ ఇష్యూసు, ఇంటెన్సివ్ అండ్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద, దాంతోపాటుగా F1 స్టూడెంట్ వీసాలు, H1B వర్క్ పర్మిట్లు, దాని మీద ఎంతో రాద్ధాంతం జరుగుతుంది గత 15 రోజుల్లో, మనందరికీ తెలిసిందే. వీటన్నిటితో పాటుగా ఇవన్నీ భారతదేశానికి ఇమ్మీడియట్గా అవసరమైనవి. ట్రేడ్, టెక్నాలజీ, డిఫెన్సు, ఇంటెన్సివ్ అండ్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి మీద అమెరికా ఎక్కడుంది, భారతదేశం ఎక్కడుంది, ఎలా సహకరించుకోవాలి, ఇవన్నీ భారత్కి అమెరికాకి మధ్య. వాసుదేవన్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి చూసినప్పుడు ఈ ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు జరుగుతున్న విజిట్ ప్రపంచవ్యాప్తంగా ఒకసారి చూసినప్పుడు, ఒక పక్కన ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది సార్, ఇంకో పక్కన రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది సార్, ఇంకో పక్కన నార్త్ కొరియా సౌత్ కొరియా గొడవలు సార్, ఇంకో పక్కన చైనా దక్షిణ సౌత్ చైనా సీలోకి ప్రవేశిస్తుంది, ప్లస్ ఇండియన్ ఓషన్లోకి, పసిఫిక్ ఓషన్లోకి కూడా చైనా ప్రవేశిస్తుంది.
దాన్ని అడ్డుకోవాల్సినది ఒకటి. ఇంకో పక్కన క్వాడ్, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ 4 దేశాలు కలిసి చైనాని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద మేధోమథనం జరుగుతుంది. ఈ అన్నిటి మధ్య భారత ప్రధాని మోడీ గారు 47th అమెరికన్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన రెండోసారి 2.0 డొనాల్డ్ ట్రంప్ గారు మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు. ముఖ్యంగా భారతీయులకి, తెలుగు వారికి ఇందులో ఉపయోగం ఏంటి అది మీ ప్రశ్న. ఎందుకంటే ఇందాక మీ స్టార్టింగ్లోనే ఒక మంచి మాటతో మీరు స్టార్ట్ చేశారు సార్. అమెరికా వెళ్తాం, ఎంతోమంది వెళ్తూ ఉంటారు, కానీ అసలు స్పెషాలిటీ ఏంటి, మనకు వచ్చేది ఏంటి, పోయేది ఏంటి అన్నట్టుగా రెండు వైపులా మీరు దృష్టిని పెట్టండి అన్నట్టు. ఆయన ఒక్కరు వెళ్ళలేదు, 140 కోట్ల మంది ప్రజల యొక్క మోసుకుంటూ వెళ్ళారు ఆయన. చాలా మంచి ఇంట్రడక్షన్ సార్ అది. 140 కోట్ల ప్రజల మనోభావాలని మోసుకొని ఆయన అక్కడ తీసుకెళ్లారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం, మన భారతదేశం. అక్కడికి వెళ్ళి అతి పురాతన ప్రజాస్వామ్యం 21st సెంచరీలో అంటే అమెరికా 1776 నుంచి వాటి వరకు 250 సంవత్సరాల్లో ఎప్పుడు వాళ్ళు మిలిటరీ రూల్కి వెళ్ళా. సో అలాంటి ఒక దేశంతో, అతి పెద్ద దేశం టెక్నాలజికల్లీ అదర్వైజ్, ఆ దేశంతో మనకు వచ్చేది ఏంటి అని చూసినప్పుడు భారతదేశానికి సంబంధించినంతవరకు వాసుదేవన్ సార్, ముఖ్యంగా మీరు తర్వాత మన యంగ్స్టర్స్తో కూడా ఇంటరాక్ట్ అవుదాం. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ నుంచి వచ్చారు కాబట్టి The university, I believe that is being sponsored by Minister of Home Affairs. అబ్సల్యూట్లీ సార్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. అంటే నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి కొద్దిగా యంగ్స్టర్స్కి Definitely.